పాపాలకు మూలం అనే చందమామ కథలోని బేతాళ కథ చెప్పుకుందాం. పట్టు విడవని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మానవులు పడే పాట్లన్నిటికీ స్త్రీలే కారణమంటారు. కానీ నీవు పడే శ్రమకు ఆడది కారణమైనట్టు నాకు తోచడం లేదు. అయినప్పటికీ ఆడవాళ్ల మూలంగా మగవాళ్ళు ఎలా పాపిష్టి వాళ్ళైపోయేది తెలియజేసే ఒక కథను నీకు చెబుతాను. శ్రమ తెలియకుండా ఉండేందుకు దాన్ని విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు మాండవ్య మహాముని తపస్సు చేసుకుంటుండగా రాజభటులు దొంగను వెతుకుతూ వచ్చి మాండవ్యుడే దొంగ అనుకొని ఆయనను తీసుకుపోయి కొరత వేశారు. దేహం చాలించిన పిమ్మట మాండవ్యుడు యముడి వద్దకు వెళ్ళి ఆయనను నాకీ కొరత బాధ ఎందుకు కలిగించావు అని అడిగాడు. నీవు చిన్నతనంలో తూనీగలను ముళ్లతో గుచ్చి బాధించావు, అందుచేత నీకు కొరత బాధ కలిగించాను అని యముడు జవాబిచ్చాడు. అజ్ఞానంతో చేసిన ఆ చిన్న తప్పుకు ఇంత శిక్ష విధిస్తావా? నీవు శూద్రుడుగా మానవ జన్మ ఎత్తు అని మాండవ్యుడు యముణ్ణి శపించాడు. ఆ శాపఫలం అనుభవించడానికి యముడు విదురుడుగా జన్మించాడు. అతడు భూమిపైన ఉన్న 100 ఏళ్ల కాలము ఆర్యముడనే ఆదిత్యుడు యముడి పని నిర్వహిస్తూ వచ్చాడు. యముడు ప్రాణులకిచ్చే శిక్షలను నిర్ణయించడంలో పొరపాటు చేసినందువల్లనే ముని శాపానికి గురి అయినందువల్ల ఆర్యముడు యమలోకానికి వచ్చి నరక బాధలు అనుభవించే వారి పాపాలను గురించి, పాప కారణాలను గురించి ఎంతో శ్రద్ధగా విచారిస్తూ వచ్చాడు. ఇలా చేసినందువల్ల ఆర్యముడికి ఒక వింత సంగతి తెలియవచ్చింది. నరక బాధలు అనుభవించడానికి వచ్చిన వారిలో 190 మంది పాపులు తాము స్త్రీల మూలానే పాపకార్యాలు చేశామంటూ వచ్చారు. దాదాపు ప్రతి పాపి ఇదే మాట అంటూ ఉండడం చేత ఆర్యముడికి ఇందులో కొంత నిజం ఉన్నదేమోననిపించింది. యముడు 100 ఏళ్ల కాలం భూలోకంలో గడిపి విదుర జన్మ ముగించి తన పదవికి తిరిగి రాగానే ఆర్యముడు ఆయనతో తాను తెలుసుకున్న విషయం కాస్త చెప్పేశాడు. యముడు కూడా ఈ విషయం దీర్ఘంగా యోచించాడు. ఎక్కువ పాపాలకు స్త్రీలే కారణమైనట్టయితే పాపులను అంత కఠినంగా శిక్షించడం అధర్మం అవుతుంది. మగవాళ్ళు చేసే పాపాలకు కొంత శిక్ష స్త్రీలు కూడా పొందవలసి ఉంటుంది. ఇదంతా జ్ఞాపకం చేసుకుంటే యముడికి కూడా ఒకవేళ స్త్రీలే అనేక పాపాలకు మూల కారణమేమో అన్న సందేహం కలిగింది. అయినప్పటికీ తగిన విచారణ లేకుండా ఏ నిర్ణయానికి రాకూడదు. అందుచేత యముడు తన అనుచరులలో ఒకడైన చందుడనే వాణ్ణి పిలిచి, నాయనా చండా, నువ్వు 10 ఏళ్ల పాటు మనిషివిగా భూలోకంలో చరించి పురుషులు చేసే పాపాలకు మూల కారణం స్త్రీలు అవునో కాదో స్పష్టంగా తెలుసుకురావాలి. మనుషులకు డబ్బు అవసరం. అందుచేత నీకు 1,00,000 బంగారు దీనారాలిప్పిస్తాను. అక్కడ ఉండే కాలంలో నీకు దేవతా శక్తులేవి ఉండవు. మామూలు మనిషిలాగే బతుకు. తగిన కన్యను చూసి పెళ్ళాడు. సంసార జీవితం గడుపు. నీ పుణ్యపాపాలు చిట్టా వేయవద్దని చిత్రగుప్తుడితో చెబుతాను, తెలిసిందా అన్నాడు. మానవలోకంలో 10 సంవత్సరాలుండడం అంటే చంద్రుడికి మనస్కరించలేదు. యముడు చేసే ధర్మ నిర్ణయం తన పైన ఆధారపడిపోతున్నదని గ్రహించాక అతను మానవుడు కావడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. యముడు చండుణ్ణి 30 ఏళ్ల అందగాడుగా తయారు చేసి 1,00,000 బంగారు దీనారాలిచ్చి భూమిపైన నీ ఇష్టం వచ్చిన స్థలానికి వెళ్ళు అన్నాడు. చండు చండసింహుడని పేరు పెట్టుకుని ఏకంగా ఇంద్రప్రస్థంలో దిగాడు. దేవలోకానికి పోటీగా మయుడు నిర్మించిన ఆ మహానగరం ఆనాడు భరతవర్షాన్ని కంతటికి మేటి పట్టణం. అక్కడ లేని వైభవం లేదు, నాగరికత లేదు. చండసింహుడు ఆ నగరంలో నివాసం ఏర్పాటు చేసుకుని తాను కాశ్మీర దేశపు వ్యాపారినని చెప్పుకుంటూ మహాసంపన్నుడిలాగా జీవితం గడపసాగాడు. నగరంలోని ఎందరో కులీనులు తమ కుమార్తెలను అతనికిచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నించారు. అతను సౌదామిని అనే కన్యను ఎంచి పెళ్లాడాడు. ఎందుకంటే ఆమె చాలా అందగత్తె, వాళ్ళది చాలా గొప్ప వంశం. కానీ
సౌదామిని తండ్రి ఏమాత్రమూ ఆస్తిపరుడు కాదు. ఆయనకు ఆయన కొడుకులకు కూతుళ్లకు ఉన్న ఆస్తి యావత్తు వారి వంశ గౌరవమే. సౌదామిని ఎంత అందమైనదో అంత అభిమానము, వంశాభిమానము కలది. తండ్రి ఇంట ఎంత బీదగా బతికినప్పటికీ ఆమె మనసులో చిన్న ఆలోచనలు కలిగేవి కావు. ఈ లక్షణాలన్నీ చూసి చండసింహుడు తన భార్యను ఎంతో ప్రేమగా చూస్తూ పువ్వులలో పెట్టి పూజించాడు. ఆమె ఏ కోరిక కోరినా మరుక్షణం దాన్ని తీర్చేవాడు. ఎందుచేతనంటే అతని వద్ద పుష్కలంగా డబ్బున్నది. పెళ్ళి అయి దారిద్ర్య బాధ ఏమిటో తెలియకుండా పోయాక సౌదామినిలో చిత్రమైన మార్పు కలిగింది. భర్త తనకు దాసుడైన కొద్దీ అతన్ని మరింత దాసుని చేసుకున్నది. అతను తనను ఆకాశానికి ఎత్తిన కొద్దీ అతనికి అందకుండా పోయింది. ఆమె కోరికలు ఆజ్ఞలుగా మారాయి. ఆమెకు వెనక ఉండిన ఆత్మాభిమానం వల్ల మాలిన అహంకారంగా పరిణమించింది. అయినా చండసింహుడు ఆమె ఇష్టానుసారం జరగనిచ్చాడు. తాను ఆమె ఆజ్ఞలు పాలించడం వల్ల ఆమెకు కలిగే ఆనందం చూసి అతను కూడా ముచ్చట పడేవాడు. సౌదామిని తన భర్త వద్ద ధనపు పాతర ఉన్నట్టుగా ప్రవర్తించింది. తన చెల్లెళ్లకు అత్యంత వైభవంగా పెళ్లిళ్లు చేయించింది. తన భర్త చేత సరుకులు కొనిపించి తన అన్నలిద్దరినీ సముద్ర వ్యాపారం మీద పంపింది. ఇక ఏనాడు చూసినా చండసింహుడి ఇల్లు రాజాదిరాజుల ఇళ్లకు తక్కువ లేకుండా వెలిగిపోవలసిందే. పండగలు పబ్బాలు వస్తే వారి ఇంట జరిగే విందులు నగరంలో మరెక్కడా జరగడానికి వీల్లేదు. ఇలా చండసింహుడు తెచ్చుకున్న డబ్బంతా అయిపోయింది. అయితే అతనికి నగరంలో అంతులేని పరపతి ఉండడం చేత అతని సంసారం నిర్విఘ్నంగా సాగిపోతుంది. ఇప్పుడు చండసింహుడికి తన భార్య కోరిన కోరికలన్నీ తీర్చే శక్తి లేదు. భర్త తనకు ఏమాత్రం అడ్డుపుల్ల వేసినా ఆమె కాలి అవతారంలాగా అయిపోతున్నది. అందుచేత అతను భార్య ఎదుట పడడానికే భయపడుతున్నాడు. అతనికిప్పుడు ఒక్కటే ఆశ. అతని బావమరుదులు సముద్రాల మీద లాభసాటి వ్యాపారం చేసుకుని తిరిగి వస్తే తన పరువు కొంత దక్కుతుంది. అందుకని వారి రాక కోసం అతడు ఎదురు చూడసాగాడు. చివరకు వారు రానే వచ్చారు. ఒకడు సముద్రం మీద పడవ మునిగి సరుకంతా నష్టమై చావు తప్పించుకుని ప్రాణాలతో ఇల్లు చేరుకున్నాడు. రెండోవాడు వ్యాపారం చేసినంత చేసి వచ్చిన డబ్బంతా అక్కడికక్కడే తగలేసి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. చండసింహుడు ప్రజలను వంచించి స్నేహితులను మొహమాట పెట్టి అప్పులు చేసి కొంతకాలం బతికాడు. భార్య అతనిపై బద్ధవైరం కట్టింది. బాకీదారులు అతని దగ్గర డబ్బు లేదని తెలుసుకున్నారు. వాళ్ళు అతన్ని తొందర చేయసాగారు. అతను కూడా చాతనైనంత మట్టుకు వారిని తప్పించుకు తిరగసాగాడు. చివరకు వ్యవహారం న్యాయస్థానం దాకా వెళ్ళింది. రాజభటులు అతన్ని పట్టుకుపోవడానికి వచ్చారు. చండసింహుడు తన గుర్రాన్ని ఎక్కి రాజభటులకు అందకుండా పారిపోసాగాడు. దారిలో కొందరు తనను పట్టుకోవడానికి వస్తే వారిని తన కత్తికి బలి చేశాడు. తరువాత చండసింహుడు మారు పేరు పెట్టుకొని ఇతర దేశాలలో దొంగతనాలు చేసి హత్యలు చేసి తాగుబోతులతో జూదాలాడి హేయమైన జీవితం గడిపి తన గడువు 10 ఏళ్లు నిండగానే తిరిగి తన రూపం పొంది యమలోకానికి చేరుకున్నాడు. యముడు అతన్ని చూస్తూనే, వచ్చావా చండా, నిజమేమిటో తెలుసుకున్నావా? మగవాళ్ళు చేసే పాపాలన్నిటికీ ఆడవాళ్లేనా మూల కారణం? వారి బాధ్యత ఎంత అని అడిగాడు. స్వామి, మగవాళ్ళు చేసే పాపాలకు ఆడవాళ్ళు ఎంత మాత్రమూ కారకులు కాదు. బాధ్యత అంతా మగవాళ్ళదే అన్నాడు చండు. బేతాళుడి కథ చెప్పి, రాజా, చండు యముడితో అలా ఎందుకు చెప్పాడు? సౌదామిని మూలంగానే కదా అతను అన్ని కష్టాలు పడి అన్ని పాపాలు చేసింది. బాధ్యత అంతా మగవాళ్ళదే అనడంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చండు చెప్పిన దానిలో అబద్ధమేమీ లేదు. అతని అనుభవం కూడా ఆ విషయాన్నే రుజువు చేస్తున్నది. పురుషులు తమ ఆనందం కోసం ఆడవాళ్లలో స్వార్థాన్ని అతిశయాన్ని ప్రకోపింపజేస్తారు. వాటి వల్ల తమకు చిక్కులు వచ్చినప్పుడైనా తమ తప్పు దిద్దుకోక పాపాలకు పూనుకుంటారు. చండసింహుడు దారిద్ర్య బాధ అనుభవిస్తూ కూడా తన వద్ద డబ్బు లేదని భార్యకు చెప్పలేదు.
సౌదామిని దారిద్ర్యం ఎరుగనిది కాదు. డబ్బు దుర్వ్యయం చేయడంలో ఉండే ఆనందాన్ని చండసింహుడు తన తృప్తి కొరకు ఆమెకు నేర్పాడు. ఆమెను ఆకాశానికెత్తి అహంకారం నేర్పాడు. ఆమెను యజమానురాలుగా చూసి ఆమె తనను సేవకుడు వల్లే చూసేటట్టు చేసుకున్నాడు. దీనికంతకు నిజంగా బాధ్యుడు చండసింహుడే గాని అతని భార్య ఎంతమాత్రమూ కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం. శుభం.